you all. Namaste friends. Today's our discussion is about, already we are doing a workshop of Telugu. Yes, and you are all reading the Telugu textbook. All of you are reading the Telugu textbooks. And some are enjoying it, some are doing it by force. Some are really involving. And some are, because madam is observing, some people are doing like that. Today I wanted to discuss about a great person who is existing. I wanted to discuss about a great person who is existing. ఇప్పుడు ఉన్నాడు తెలుగు భాష నిజంగా మక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకునేటువంటి ఒక వ్యక్తిని గురించి నేను ఈ పాట డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే తెలుగు భాష పట్ల మక్కువ అంటే ఇష్టం ఉన్నటువంటి వాళ్ళకి ఆ వ్యక్తి తెలియకుండా ఉండరు. అతను చాగంటి కోటేశ్వరరావు గారు. చాగంటి కోటేశ్వరరావు గారి గురించి దరిదాపుగా అందరికీ తెలిసే ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎంతమందికి బాగా తెలుసు చాగంటి కోటేశ్వరరావు గారి గురించి? బాగా తెలుసు. నేను అతని వీడియోస్ నేను చాలా చూశాను, యూట్యూబ్లో చాలా విన్నాను, తన ప్రవచనాలని చాలా విన్నాను అనుకున్న వాళ్ళు ఒక్కసారి చేతులెత్తితే ఒకసారి నాకు చూడాలని ఉంది. చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలని నేను చాలా చూశాను, చాలా విన్నాను అన్న చేతులు పెద్దగా ఎవరు ఎత్తటం లేదు. ఓకే, కాబట్టి నాకు చెప్పే అవకాశం ఉంది. తెలుగు భాష పట్ల మక్కువ ఉన్నటువంటి వాళ్ళు, అరే మక్కువ ఉండడం ఏంటి? పొద్దున్న లెగిస్తే మనం మాట్లాడేది తెలుగు, మనం దుఃఖాన్ని వ్యక్తం చేసేది భాషలో, మన సంతోషాన్ని వ్యక్తం చేసేది భాషతో, మనకున్నటువంటి ఒక ఐడియా ఉంది, నీకు తెలియాలి, నా మనసులో ఏదో ఉంది అది నీ మనసుకు తెలియజేయాలి, దానికి మనం వాడుకునేటువంటి ఒక చక్కటి ఆయుధం అనుకోవచ్చు. అది ఒక మంచి ఒక వెపన్ లాంటిది మనకి, రైట్? సో ఇటువంటి విషయాన్ని తెలుగు గురించి చాగంటి కోటేశ్వరరావు గారి గురించి మీకు తెలియదు కాబట్టి తన గురించి నేను ఎంతో కొంత చెప్పే ప్రయత్నంలో నేను ఒకటి అటు ఒకటి ఇటు మాట్లాడినా కూడా నన్ను క్షమించండి. నాకు చాగంటి గారి పరిచయము ఇలాగే ఏదో వీడియో చూడటంతో ఒక వీడియో చూశాను లాంగ్ బ్యాక్, చాలా సంవత్సరాల క్రితం. తన వీడియోస్ చూడడం వలన తెలియని మార్పు నాలో నేను గమనించుకున్నాను కాబట్టి నేను మీతో చెప్తున్నాను. అర్థమైందా? ఇవాటి నుంచి 42 రోజుల పాటు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, తెలుగు టీచర్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. రామాయణం అనేటువంటిది మనకి 10th క్లాస్లో ఉంది. రామాయణం అనేటువంటిది మనకి 10th క్లాస్లో టెక్స్ట్ బుక్లో నాన్ డీటెయిల్గా ఇచ్చాడు. కాబట్టి రామాయణం అనేటువంటి నాన్ డీటెయిల్ మీకు ఎట్లాగో ఉన్నది కనుక తను 42 ఎపిసోడ్స్లో ఒక రామాయణాన్ని వ్యాఖ్యానంగా చెప్పారు చాగంటి కోటేశ్వరరావు గారు. ఆ వ్యాఖ్యానాన్ని రోజుకొకటి చొప్పున 42 రోజుల పాటు రోజుకొకటి చొప్పున మేడం గారు మీకు వినిపిస్తారు. మీకు వినిపించినప్పుడు మీరు ఎటువంటి సిచ్యుయేషన్లో మీరు ఉండాలి అంటే, చూడండి, చెప్పడానికి ఒకళ్ళు సిద్ధంగా ఉన్నా వినడానికి వినేవాడు సిద్ధంగా లేనప్పుడు చెప్పేవాడి యొక్క శక్తి వృధా అయిపోతుంది. చెప్పడానికి ఒకళ్ళు సిద్ధంగా ఉన్నారు కానీ వినడానికి మీరు సిద్ధంగా లేరు. అంటే మీరు సిద్ధంగా ఉండడం అంటే ఏంటి? మీ శరీరం సిద్ధంగా ఉండాలి, మీ మనసు సిద్ధంగా ఉండాలి, రైట్? విని ఏదో తెలుసుకోవాలన్న తృష్ణతో ఉండాలి. ఎప్పుడైతే ఇవన్నీ ఉంటాయో అప్పుడు మాత్రమే గురువు నోట్లో నుంచి ఒక గంగా ప్రవాహంలాగా మాట తర్వాత మాట భగవంతుడు ఇచ్చేటువంటి సరస్వతి కటాక్షం వల్ల వచ్చేటువంటి ఈ వాక్కు అది పట్టుకోవడానికి మీరు సిద్ధమై ఉండాలి. అది పట్టుకునేటప్పుడు ఇది ఒక యోగమే. ఈ జరిగేటువంటి స్రవంతి ఒక యోగమే. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే, ఇది పట్టుకోవడం అంటే అప్పటికప్పుడు పట్టుకోవడం కాదు, ఎప్పటికీ పట్టుకునేటువంటి ఒక విషయం ఉన్నది అంటే ఆ విషయాన్ని ఇటు వింటూ ఇటు రాయాలి. రాయడం కోసం సపరేట్గా ఏమో అవసరం లేదు, షార్ట్ హ్యాండ్లో రాయాలి. అంటే చాలా చిన్న భాషలో రాసుకోవాలి. తర్వాత నీకు అది చూస్తే నీకు అర్థమవుతుంది. అంటే నువ్వు గురువుకి వెళ్ళే చూస్తున్నావు కానీ అదేదో గీకుతున్నావు, నువ్వు అదే స్పష్టంగా రాయవు. బట్ యు ఆర్ రైటింగ్ ఎ రన్నింగ్ నోట్స్.
ఇది చేస్తూ రాస్తూ వినేటువంటి వాడు నిజమైనటువంటి కరెక్ట్ స్టూడెంట్. ఒక మంచి స్టూడెంట్ యొక్క లక్షణం అది. వాడు ఎప్పుడు కూడా వినడం వేరుగా రాయడం వేరుగా ఉండదు. ఎందుకంటే గురువు నోట్లో నుంచి అవి పలికిస్తున్నాడు, ఆ భగవంతుడు పలికిస్తున్నాడు, ఎవరో పలికించడం లేదు. ఆ తీసుకునేటువంటి గాలి ఆ శబ్ద రూపంలో బయటికి వస్తుంది. ఎందుకు వస్తుంది? నా ముందున్నటువంటి స్టూడెంట్స్ రేపొద్దున మహానుభావులు అవ్వాలి, రేపొద్దున ఒక సంస్థల్ని వాడు నడపాలి, ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. అర్థమైందా? ఈ పంచభూతాలని పాడైపోకుండా చూడాలి, ఈ భూమి పాడైపోకుండా చూడాలి, ఈ నీళ్లు పాడైపోకుండా చూడాలి, ఈ గాలి పొల్యూట్ అయిపోకుండా చూడాలి, ఈ పొల్యూషన్ నుంచి వీటన్నిటిని ఆపాలి. ఈ ఆపాలి అన్న ఆతృత ఉన్నటువంటి నాయకులు రావాలి అని ఒక సంకల్పంతో గురువు మాట్లాడడం వల్ల కొంత ఇబ్బంది జరిగినప్పటికీ ఆ తృష్ణతోటి గురువు చెప్తాడు. అంటే రేపు ఒక గొప్పవాడి అవ్వాలి, రేపు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏదన్నావో నువ్వు నువ్వు చేయగలిగిన పనిని చిన్నదా పెద్దదా కాదు, ఆ పనిని బెస్ట్గా చేసేటువంటి వాడి అవ్వాలి అన్న తృష్ణతోటి గురువు నీలో ఒక మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేసేటువంటి వాడు గురువు. ఎటువంటి మార్పు? పర్మనెంట్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. ఏదో మొహానికి ఇంత మేకప్ వేసుకుంటే కడుక్కునేంత వరకు మేకప్ ఉంటాం, ఆ మేకప్ల వల్ల లాభం లేదు. నిజమైన మార్పు ఒకటి వస్తే చాలు, నటన కాదు కావాల్సింది, నిజమైన మార్పు ఒకటి వస్తే చాలు. అటువంటి రేపొద్దున నాయకుడు ఈ భూమి మీద కావాల్సినటువంటిది గొప్ప నాయకులు కావాలి. అంటే లీడర్స్ ఆర్ రిక్వైర్డ్, నాట్ ద ఫాలోవర్స్. ఒక ఫాలోవర్గా ఉండడం వేరు, ఒక లీడర్గా ముందుండి సిచ్యుయేషన్ని నడిపించడం వేరు. అంటే ఒక లీడర్ హీ బికమ్స్ ద మదర్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని తను సొంతగా తీసుకుంటాడు. అంటే ఎంతో బాధ్యత నీలో ఉంటే తప్ప భగవంతుడు నీకు ఆ ప్లాట్ఫామ్ ఇవ్వడు. కాబట్టి నీకు ఆ ప్లాట్ఫామ్ని తీసుకోబోతున్నావు కాబట్టి పిచ్చివాడి చేతిలో రాయించినట్టు నీకు అనర్హుడికి ఆ ప్లాట్ఫామ్ వస్తే న్యాయం జరగదు, ధర్మం నిలబడు, పంచభూతాలు పాడైపోతాయి. ఇప్పుడు భూమి పాడైపోతుంది. ఎందుకు పాడైపోతుంది అంటే మనలో ధర్మం తప్పినప్పుడు పంచభూతాలు పాడైపోతాయి. ఆ పంచభూతాలు బయట ఉన్న పంచభూతాలు పాడైపోతే లోపల ఉన్న పంచభూతాలు పాడైపోతే నెక్స్ట్ వచ్చేటువంటిది రోగం. అంటే ఇటువంటి రోగంతో ఇబ్బంది పడడం అనేటువంటిది తగ్గాలి. అంటే మనిషి కొన్ని వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాల నుంచి మన మనుగడ కంటిన్యూ అవుతుంది. మనిషి యొక్క మనుగడ వెరీ బిగినింగ్ తీసుకున్నట్లయితే మనిషి కూడా ఒక చీమ లాంటి, ఒక దోమ లాంటి, ఒక కుక్క లాంటి, ఒక ఆవు లాంటి జీవరాశులలో ఇది ఒక జీవరాశి. కానీ మనిషికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటిది ఏంటంటే ఆలోచించగలడు మనిషి. మిగతా ఏమీ చేయలేనటువంటి పనులు కొన్ని మనిషి చేయగలడు. మాట్లాడగలడు మనిషి. ఈ మాట మిగతా జంతువులకి ఏమి దాని బాధ ఉంటే ఇది అని నోరిప్పి చెప్పుకోవడానికి అది లేదు. కాబట్టి పూర్వం మనిషి ఇలాగే గుంపులుగానే కోతులు గుంపుల్లాగా వీటి గుంపుల్లానే తిరిగారు. గుంపులుగా తిరగడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇలా గుంపులో కాదు, ఒక కుటుంబ వ్యవస్థ రావాలి, ఒక సమాజం, ఒక సివిలైజేషన్ రావాలి, ఒక సివిక్ సెన్స్ రావాలి. ప్రీవియస్లీ ఇన్ ద బిగినింగ్ people are not, the human race is not a civilized race, uncivilized race. అంటే సివిలైజ్డ్కి అన్సివిలైజ్డ్కి డిఫరెన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుక్క ఉంది, ఆ కుక్కకి సివిలైజేషన్ ఏం లేదు. ఆ ఇంకో ఏ కుక్కతోడైనా దెబ్బలాడేస్తుంది, ఎక్కడైనా దెబ్బలాడేస్తుంది. అర్థమైందా? ఎక్కడైనా తింటుంది, ఏదైనా తింటుంది, ఏమైనా చేస్తుంది. అది రోడ్డు కదా, ఇది బెడ్రూమ్ కాదు కదా అని ఏమి చూసుకోదు. అంటే సివిలిక్ సెన్స్ లేదు, సివిలైజ్డ్ పర్సనాలిటీ కాదు. కానీ ఒక హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ సివిలైజ్డ్ పర్సన్. ఎక్కడ ఏం చేయాలో అక్కడ ఆ పని చేయడం ఇంపార్టెంట్, ఎక్కడ ఏ పని ఎట్లా చేయాలో అట్లానే చేయడం ఇంపార్టెంట్. పంచభూతాన్ని కాపాడుకుంటూ పంచ ఇంద్రియాల పట్ల పట్టు తీసుకొచ్చుకుంటాడు. అంటే ఏమి చూడాలో అదే చూడడం, ఏది వినాలో అదే వినడం, ఏది తినాలో అదే తినడం, ఏమి మాట్లాడాలో అదే మాట్లాడడం, ఇటువంటి ఏమి వాసన చూడాలో అదే వాసన చూడడం, ప్రతిదీ ఏది ముట్టుకోవాలో అదే ముట్టుకుంటూ. అంటే ఈ పంచ ఇంద్రియాలని ఎట్లా వాడాలో తెలుసుకోవడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని మనిషి పొందిన తర్వాత, అర్థమైందా,
మరి పెద్ద జ్ఞానాన్ని పొందాలి అంటే అనుభవజ్ఞులు ఎంతోమంది వాళ్ళ జీవితం మొత్తం ఎన్నో దెబ్బలు తిని ఎన్నో విషయాలు తెలుసుకుని వాళ్ళ జీవితంలో వచ్చినటువంటి అనుభవాన్ని తర్వాత తరానికి అందించిన మహర్షులు మన దేశంలో ఉండడం అది మన భాగ్యం. ఇటువంటి మహర్షులు తిరిగినటువంటి భూమి మనది భారతదేశం. అటువంటి దేశంలో మనం జన్మెత్తడం అది మన పూర్వజన్మ సుకృతం. భారతదేశంలో పురుగై పుట్టడానికి కూడా ఒక అదృష్టం ఉండాలంటారు. ఒక మహానుభావుడు అన్నటువంటి మాట నేనన్న మాట కాదు. భారతదేశంలో పురుగై పుట్టడానికి కూడా పూర్వజన్మలో ఏదో నువ్వు పుణ్యం చేసుకుంటే తప్ప ఈ అవకాశం నీకు దొరకదు. అటువంటి అవకాశం మనందరికీ దొరికింది ఇవాళ. అటువంటి అవకాశం మనందరం ఎంజాయ్ చేస్తున్నాం. భారతదేశంలో 15 కోట్ల మంది మన భాష తెలుగు భాషని మాట్లాడుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా. అంటే ఇంతమంది ఈ భాషలో సంపాదించుకుంటూ ఉన్నారు. అంటే ఒక అన్సివిలైజ్డ్ పర్సన్ నుంచి ఒక సివిలైజ్డ్ పర్సన్గా కన్వర్ట్ అవుతున్నాం. మనం కన్వర్ట్ అయ్యాం ఆల్రెడీ. కన్వర్ట్ అయిన తర్వాత మళ్ళీ మనం వెనక్కి వెళ్తున్నాం. అంటే వెనక్కి వెళ్తున్నామన్న స్పృహ ఉండి వెళ్తున్నాం, లేక వెళ్ళడం వేరు విషయం. వెనక్కి వెళ్తున్నామన్న స్పృహ ఉండి వెళ్తున్నాం. ఒకప్పుడు కట్టు బొట్టు ఎట్లా ఉండేదంటే ఆ మనిషిని చూస్తే 2 చేతులు ఎత్తి నమస్కారం చెయ్యాలి అనేటువంటి భావనను మనసులో కలిగేలాగా, ఒక మాతృభావన కలిగేలాగా ఆ కట్టు బొట్టు వ్యవహారం ఉండింది. ఇప్పుడు వ్యవహారం ఇంకొకలా ఉంది. దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ప్రతి విషయంలోనూ మనలో ఒక మార్పు అనేటువంటిది పాజిటివ్ డైరెక్షన్లో ఆల్రెడీ ఉన్నదాన్ని మనం నెగిటివ్ డైరెక్షన్లోకి వెళుతున్నాం. ఈ నెగిటివ్ డైరెక్షన్ని కనుక ఆపకపోతే ఏమవుతుందంటే ఏ సైన్స్ ఏ టెక్నాలజీకి ఉన్న శక్తి సరిపోదు. ఎందుకంటే ప్రకృతి దగ్గర ఉన్న శక్తి ముందు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న శక్తి సరిపోదు. నీ సైన్స్ అండ్ టెక్నాలజీ తోటి నువ్వు మోటార్ ఆన్ చేస్తే నీకు ఇంత పంపు వస్తుంది. బాగా పెద్ద మోటార్ అయితే ఇంత పంపు వస్తుంది, 5 HP మోటార్ అయితే. లేదా ఇంకా పెద్ద మోటార్ అయితే ఇంత పంపు వస్తుంది. కానీ ప్రకృతి శక్తి ఎట్లాంటిదంటే ఒక్కసారి ఆన్ చేస్తే స్విచ్ ఊరంతా వాడంతా మునిగిపోయేంత నీళ్లు 10 నిమిషాలు వస్తాయి. ఆ శక్తి నీ సైన్స్ అండ్ టెక్నాలజీలో కాని పని. సైన్స్ అండ్ టెక్నాలజీ తోటి మొత్తం చేసేయగలను అంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ధర్మానికి కోసం పనిచేసినంతసేపు దీనికి ఏమి ఇబ్బంది కలగదు. కానీ ఇదే సైన్స్ అండ్ టెక్నాలజీని అధర్మాని కోసం ఉపయోగించినప్పుడు భగవంతుడు చూస్తూ ఏమీ ఊరుకోడు. కరోనా లాంటిది సృష్టించి ఎలా కడుక్కోవాలో ఆయనకు తెలుసు. కాబట్టి ధర్మం గురించి బ్రతుకుతూ ధర్మాన్ని చెప్తూ ధర్మం వర్ధిల్లాలని పాకులాడేటువంటి మహానుభావులలో ఒక గొప్ప వ్యక్తి, నేను చూసిన వాళ్ళల్లో ఒక గొప్ప వ్యక్తి చాగంటి కోటేశ్వరరావు గారు. తనని చూసిన తర్వాత, తన మాటలు విన్న తర్వాత తెలియకుండా మనలో మన ఆలోచన విధానంలో ఒక మార్పు అనేది వస్తుంది, పరిపక్వత అనేది వస్తుంది. ఒక తప్పు పని ప్రతి మనిషి, భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో తప్పు చేయకుండా ఉండడు. కానీ తప్పు చేసేటప్పుడు ఇది నేను చేస్తున్నటువంటిది తప్పు అని లోపల ఒక భగవంతుడు కూర్చుని ఉంటాడు అంతరాత్మలో. ఈ కూర్చున్నటువంటి భగవంతుడు చెప్తాడు, అరే నాయన నువ్వు ఇప్పుడు చేసేది తప్పురా నాయన. అటు వెళ్ళడంతో ఇది కాదు నా మార్గం అని మళ్ళీ సన్మార్గంలోకి వస్తే వాడు మహానుభావుడు. దెర్ ఇస్ ఎ స్మాల్ హెయిర్ లైన్ బిట్వీన్ sanity and insanity అంటారు సద్గురు. దెర్ ఇస్ అ హెయిర్ లైన్ గ్యాప్ బిట్వీన్ ద sanity and insanity. అంటే sanity, insanity ఈ రెండింటి మధ్య చిన్న హెయిర్ లైనే ఉంది, పెద్ద గ్యాప్ ఏం లేదు. ధర్మానికి అధర్మానికి చిన్న గ్యాపే ఉంది. ఒక్కొక్కసారి నువ్వు అటు వెళ్తావు, ఈ లైన్ని క్రాస్ చేసి వెళ్తావు. వెళ్ళడంతో నేను చేసింది తప్పు నాయనా అని లోపల ఒక అంతరాత్మ గురువు అయి ఉండి చెప్తున్నాడు. ఆ చెప్పినవేమిటంటే నేను ఇది కాదు అని సరిదిద్దుకునేటువంటి వాడే మహానుభావుడు. మహా అనుభవం ఉంది వాడికి, అందుకే వాడు మహానుభావుడే. మహా అనుభవం ఎలా వస్తుంది? మహానుభావుల మాటలు వింటున్నాడు కాబట్టి వస్తుంది. జీవితం చాలా చిన్నది. ఈ జీవితంలో అన్ని అనుభవాలు మనకే రావాలంటే కాలం సరిపోదు. కానీ మహానుభావుడు ఏం చేస్తాడంటే మహానుభావుల అనుభవాన్ని తీసుకుంటాడు, తన అనుభవంగా మార్చుకుంటాడు, ఎంతో కొంత మార్చుకునే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి వీడు మహానుభావుడు అవుతాడు.
చూడండి, వివేకానందుడు, స్వామి వివేకానందుడు ఒక మాట అంటాడు, ఏ కంట్రీ ఈజ్ ఎ డెవలప్డ్ కంట్రీ, సమ్ కంట్రీస్ ఆర్ డెవలపింగ్ కంట్రీస్. The difference between the developed country and the developing countries is a great person is replaced within no time. A great person's place is replaced within no time. That country is going to be a developed country. A great person's place is not replaced immediately. Such country will become developing country. అంటాడు. డెవలప్డ్ కంట్రీకి డెవలపింగ్ కంట్రీకి డిఫరెన్స్ని స్వామి వివేకానంద చాలా గొప్ప విషయం చెప్తాడు. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశంలో గొప్ప డాక్టర్ ఉన్నాడు. ఆ గొప్ప డాక్టరు కొన్నాళ్ళు అయిన తర్వాత ముసలివాడు అయిపోతాడు, చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఇమీడియట్లీ మళ్ళీ ఆయన ప్లేస్ని భర్తీ చేయగలిగేటువంటి ఇంకొక గొప్ప డాక్టర్ వచ్చాడు అనుకోండి, అది డెవలప్డ్ కంట్రీగానే ఉండిపోతుంది. కానీ ఆయన ప్లేస్ని భర్తీ చేయగలిగినంత సమర్థుడు రాలేదనుకోండి, అది డెవలపింగ్ కంట్రీగా మారిపోతుంది. అంటే డెవలప్మెంట్ అనేది తగ్గిపోతుంది. అది డాక్టర్ అవ్వచ్చు, అది ఇంకొక పాత్ర ఏదైనా అవ్వచ్చు. ఒక గొప్ప లాయర్ ఉన్నాడు, అదేవిధంగా న్యాయం కోసం నిలబడేటువంటి ఒక గొప్ప న్యాయవాది ఉన్నాడు. అటువంటి న్యాయవాది కొన్నాళ్ళ తర్వాత వెళ్ళిపోయాడు, కానీ ఆయన ప్లేస్ని భర్తీ చేయగలిగేంత గొప్ప న్యాయవాది రాలేదు. అప్పుడు దేశం డెవలప్మెంట్ ఆగిపోతుంది, తగ్గిపోతుంది. డెవలప్మెంట్ పెరగదు, తగ్గిపోతుంది. దేశం అంటే మట్టి కాదో, ఈ దేశం అంటే మనుషులు అన్నాడు గురజాడ గారు. అంటే దేశం అంటే మట్టి ఒకటే కాదు, దేశాన్ని నిలబెట్టేది మనుషుల వల్ల. ఆ మనిషి చక్కటి సంపూర్ణుడైతే, అంటే సంపూర్ణుడంటే ఫిజికల్లీ, మెంటల్లీ, మోరల్లీ, ఇమోషనల్లీ, సోషల్లీ, ఇన్ ఆల్ డైమెన్షన్స్ ఈజ్ ఎ వెల్ డెవలప్డ్ పర్సన్. అటువంటి క్వాలిటీ పర్సన్, ఏదో రాళ్ళు రప్పల్లా కాకుండా రత్నం లాంటి మనిషి, అటువంటి మనుషులు పెరిగితే ఆ దేశం డెవలప్ అవుతుంది. అటువంటి వాడు కాకుండా ఏదో సంఖ్యకి చూడడానికి ఉన్నారంటే కాకులు ఉన్నాయి, ఓ పెద్ద గుంపులా ఉన్నాయి కాకులు, ఇన్ని ఉన్నాయి, చెప్పుకోవడానికి ఇన్ని ఉన్నాయి. కానీ కాకులు కావుకోవాలనేసేపు ఎవరూ పట్టించుకోం. కానీ కోకిలు ఒక్కసారి కుయ్యడం మొదలు పెట్టగానే ఒక్కసారిగా తెలియని ఒక ఆనందం కలుగుతుంది. కాకి శబ్దంతో కలిగిన ఆనందం కోకిల శబ్దంతో కలుగుతుంది. అందుకే పెద్దవాళ్ళు అంటారు, కోకిలలాగా కాకిలా కలకాలం బ్రతకక్కర్లేదా, కోకిల్లా కొన్నాళ్ళు బ్రతుకుతే చాలరా. ఆ కోకిలలాగా బ్రతకడం కోసం మనం కొన్ని పట్టుకోవాలి. ఆ పట్టుకునేటువంటి వ్యక్తులలో ముఖ్యుడు చాగంటి కోటేశ్వరరావు గారు. అర్థమైందా? ఆయన మాట్లాడుతుంటే మొట్టమొదటిసారి నేను ఒక క్లాస్ ఎందుకో తెలియకుండా విన్నాను. కావాలని వినలేదు, ఎవరో వినిపిస్తే అది విన్నాను. వినగానే నాకు ఒకలాంటి షాక్ కలిగింది. పోతనని చూడలేదు లైవ్గా, పోతన మహానుభావుడు ఉండేవాడంట అని విన్నా. శ్రీనాథుడిని మనం చూడలేదు, ఇలాంటి వాళ్ళు మహానుభావుల్ని, తిక్కల్ని ఎవరిని చూడలేదు, అన్నయ్యని మనం ఏమీ చూడలేదు, శ్రీకృష్ణదేవరాయని చూడలేదు. మనమేమి ఆ తరాన్ని వాళ్ళం కాదు. కాబట్టి ఆ మహానుభావులు అందరూ ఉన్నారు, రాశారు, వాళ్ళు ఆ రాతలలో ఉన్నారు. కానీ మనం అవన్నీ చూడలేదు, వాళ్ళని చూడలేదు. కానీ వాళ్ళందరిలో ఉన్నటువంటి ఆ కవిత్వాల్ని చదివి దాన్ని డైజెస్ట్ చేసుకుని, రామాయణం ఉంది అని తెలుసు, కానీ దాన్ని చదివి డైజెస్ట్ చేసుకుని అన్ని లక్షల శ్లోకాలని ఆ సంస్కృతం అర్థం కాక, ఓ పట్టాన అర్థం కాక చెప్పేవాడు లేక, ఆ సంస్కృత అర్థాలని చెప్పేంత గొప్ప గురువులు దొరకడం కూడా అదృష్టమే. లేక చాలామంది రామాయణంలో ఏదో కథలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ కథల త్రూ, కొన్ని సినిమాల త్రూ రామాయణంలో ఏదో కొద్దిగా అర్థమైందా? అంటే గొప్ప గొప్ప పాత్రలని డైజెస్ట్ చేసుకునే వాళ్ళు తక్కువ. అంటే గొప్ప గొప్ప పాత్రల్ని డైజెస్ట్ చేసుకునేటువంటి గురువు దొరకడం ఒక గొప్ప అదృష్టం, వరం. నేను చెప్పదలుచుకుంది అది. అటువంటి గురువులు మన ముందే ఉండి టెక్నాలజీ చేయబట్టి వాళ్ళని చూసే అదృష్టం మనకొచ్చి, ఇదే సేమ్ చాగంటి కోటేశ్వరరావు గారు ఒక 100 సంవత్సరాల క్రితం కనుక ఉపన్యాసాలు చెప్పి వ్యాఖ్యానాలు చెప్తే అది మన దగ్గర చేరేది కాదు. ఇది ఇవాళ మన దగ్గర చేరుతుంది. ఎందుకయ్యా అంటే ఒక కెమెరా ఉండబట్టి, ఈ కెమెరా మనం చేసినటువంటి ఏదైనా ఏ మాట మాట్లాడినా అది పట్టుకోబట్టి, అది పట్టుకున్నది దాంట్లో పెట్టబట్టి, అది ఇంటర్నెట్లో రాబట్టి ప్రపంచంలో ఎవడైనా అంటే ఒక మాట మనిషి ఒకప్పుడు మాట్లాడితే 30-40 మంది, 100 మంది, 1000 మంది వింటే
ఇవాళ ప్రపంచంలో ఎవరైనా వినేటువంటి అవకాశం సైన్స్ అండ్ టెక్నాలజీ వల్ల కలగడం మన అదృష్టం. వీ హ్యావ్ టు థ్యాంక్ ఇట్, బట్ వీ హ్యావ్ టు యూజ్ ఇట్ ఫర్ ఏ పాజిటివ్ పర్పస్. అటువంటి టెక్నాలజీ ఉన్నది కాబట్టి మనకి చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలని వినే అవకాశం అదృష్టం కలిగింది. రైట్, నా బోటి వాడికి కలిగింది. నేను విన్న తర్వాత ఒక గురువుగా పొద్దున్నే లెగిసి, నేను వాస్తవం చెప్తున్నాను, ఇవాళ పొద్దున్న నేను ఏం చేస్తానో చెప్తున్నాను. నేను రోజు 4:30కి లేగడంతో గోశాలలోకి వచ్చేస్తాను. గోశాలలో ఫస్ట్ రావడంతో గోశాలలోకి వచ్చేసి ఫస్ట్ నేను చేసే పని పేడకళ్ళు ఎత్తడం. పేడకళ్ళు తీస్తూ బకెట్, ఖాళీ బకెట్ పెట్టుకుంటాను. ఖాళీ బకెట్ పెట్టుకుని పంచకం ఏదైనా పోస్తుంది, పోయిగానే పంచకం కోసం పరిగెడతాం ఖాళీ బకెట్తో. ఎందుకంటే ముందటి రోజే చెప్తారు 2-3, మేడం గారు కాస్త జలుబు చేసింది, పంచకం పట్టి ఉంచినా, లేకపోతే ఎవరికో ఏ ఇబ్బంది వచ్చింది, పంచకం పట్టి ఉంచినా అని చెప్తారు నాకు. సో వాళ్ళకి నేను పంచకాన్ని అందించాలంటే నేను పట్టుకోవాలి, కింద నేల మీద పడక ముందే పట్టుకోవాలి. ఇటు పేడకలు తీస్తూ పంచకాన్ని పట్టుకుంటూ ఆ టైంలో నేను చాగంటి కోటేశ్వరరావు గారు క్లాస్ పెట్టుకుంటాను. అవి పెడతాను, నాకు గట్టు మీద పెడతాను. ఇంకా క్లాసు నా మనసులో అది ఒక పక్క నా చెవులు పనిచేస్తున్నాయి, వింటున్నాయి, ఓ పక్క నా చేతులు పనిచేస్తున్నాయి, ఓ పక్క ఆవులన్నిటితో మాట్లాడుకుంటూ ఉంటాను నేను అన్నిటితోటి. అంటే నువ్వు వినాలి అనే సంకల్పం నీలో ఉంటే ఏదో ఒక టైం నీకు దొరుకుతుంది. టైం దొరకదా అన్నబా, నాకు టైం లేదు వినలేదు, టైం లేదు వినకపోవడం కాదు, నీకు అక్కడ సంకల్పం లేదు వినకపోవడం. నిజంగా చెప్పాలంటే నేను ఆ గోమాతలు పెట్టుకోవడానికి కూడా చాగంటి కోటేశ్వరరావు గారి క్లాసే ప్రధానం, లేకపోతే నేను ఆ గోశాల పెట్టేదాన్ని కాదు. చాగంటి కోటేశ్వరరావు గారు గోవుల యొక్క మహత్యం గురించి 1-2 వీడియోలు నేను విన్నాను. ఆ వీడియోలు విన్న తర్వాత అమ్మాయి దీనిలో ఇంత ఉందా అనే విషయం తెలుసుకున్నాను. తెలియని విషయం తెలియజేసేవాడే గురువు. అది తెలుసుకున్నాను కాబట్టి దాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేశాను. ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల ఎంతో కొంత నడుస్తుంది. అర్థమైంది. చాగంటి కోటేశ్వరరావు గారు రామాయణం చెప్పేటప్పుడు అసలు రామాయణం ఎందుకు చెప్తున్నారు, రామాయణం చెప్పింది ఏ సందర్భంలో చెప్పారు, రామాయణాన్ని ఎవరు ఫస్ట్ చెప్పారు, రామాయణం చెప్పేటప్పుడు వాల్మీకి పరిస్థితి ఎట్లా ఉంది, వాల్మీకి ముందు ఎలా ఉన్నాడు, ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనిషి కంప్లీట్ మారుతాడు. మరి వాల్మీకి మహర్షి మంచి దొంగ కదా, ఫస్ట్ దొంగే. చక్కగా అవి ఇవి వేటాడుకుంటూ పిట్టల్ని వాటిని వీటిని చంపుకుంటూ దొంగే అతను. అలా తన జీవితాన్ని గడిపేస్తున్నాడు. రైట్, అతనేమీ పెద్ద విద్వాంసుడు కాదు, పండితుడు కాదు. అంటే ఎలా బ్రతకాలో అప్పటికి ఇంకా అతను ఎలా బ్రతకాలో తెలుసుకోనటువంటి స్థితిలో ఉన్నాడు. అంటే మనలాగా ఉన్నాడు వాస్తవం చెప్పాలి. తర్వాత ఈ సప్తఋషుల అనుగ్రహం వలన నాయన నువ్వు ఇన్ని పనులు చేస్తున్నావు కదా, ఇంత పాపం మూట కట్టుకుంటున్నావు కదా, నీ భార్య బిడ్డల కోసం ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య బిడ్డలు అడిగి చూడు, నువ్వు తెచ్చింది తినడానికి రెడీగా ఉన్నారు కానీ నువ్వు తెచ్చుకున్న పాపం ఉంటుంది కదా, మరి దాంట్లో కూడా వాళ్ళు వాటా కలుస్తారేమో కనుక్కో అంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యకి చెప్తాడు, మరి ఇవన్నీ పనులు చెడ్డ పనులు కదా చేస్తున్నాడు, చెడ్డ పనులు చేస్తున్నప్పుడు కలిగేది పాపమే కదా, ఈ పాపం వల్ల వచ్చినటువంటి ఈ పాపాన్ని తన అకౌంట్లో ఉన్న పాపంలో 50% మరి నువ్వు తీసుకుంటావు అంటే భార్య చెప్తుంది, నీ పాపంలో వాటా నాకు వద్దు, ఏమైనా పుణ్యంలో ఉంటే చెప్పు వాటా తీసుకుంటాను, పాపంలో ఉంటే చెప్పు నాకు వాటా వద్దు, మొత్తం నీకే. అంటే పాపాన్ని పంచుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉండరు, పుణ్యాన్ని పంచుకోవడానికి అందరూ సిద్ధంగా ఉంటారు. నీ కష్టాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉండేవాడు తక్కువ, కానీ సుఖాన్ని పంచుకోవడానికి చాలా మంది సిద్ధంగా ఉంటారు. కొన్ని విషయాలని వినడం వలన ఎవరిలో పరివర్తన వచ్చింది, వాల్మీకి మహర్షిలో ఎట్లా పరివర్తన వచ్చిందో చాగంటి గారు చాలా బాగా చెప్తారు. వచ్చిన తర్వాత తను కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు. అంటే నిన్నటి వరకు దొంగ, ఇవాళకి there is a great change in a personality. This is called transformation. There are 2 different words. One is change, one is transformation. Change అంటే మార్పు, ట్రాన్స్ఫర్మేషన్ అంటే కంప్లీట్ చేంజ్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, కెమిస్ట్రీలో ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. There is a difference between mercury and gold. Mercury and gold. Gold is very costly. బంగారానికి పాదరసానికి తేడా ఒక్కటే ఎలక్ట్రాన్.
ఒకటే ఎలక్ట్రాన్ తేడాతోటి ఇది బంగారం అయింది, అది పాదరసం అయింది. మీరు పీరియాడిక్ టేబుల్ తీసి చూడండి. ఆ పీరియాడిక్ టేబుల్లో ఏం చూస్తారంటే బంగారము, పాదరసం, హెచ్జి, మెర్క్యూరీ, ఇవి రెండు పక్క పక్కనే ఏంటంటే ఒక ఎలక్ట్రాన్ తేడాతో ఇది బంగారం అయింది, ఒక ఎలక్ట్రాన్ తేడాతో అది పాదరసం. పాదరసాన్ని బంగారంగా కన్వర్ట్ చేయడం ట్రాన్స్ఫర్మేషన్. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే కంప్లీట్ చేంజ్. దిస్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్. చేంజ్ అంటే ఐస్ ఉంది, ఐస్ని తీసుకొచ్చి కాసేపు బయట పెడితే నీళ్ళు అవుతాయి, ఇది చేంజ్. కానీ మళ్ళీ ఈ నీళ్ళని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడితే గడ్డ అవుతుంది. దిస్ ఇస్ చేంజ్. అంటే చేంజ్ అంటే మార్పు, కొంచెం మార్పు. అంటే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, అవకాశం రాగానే మళ్ళీ వాడాలి, అది చేంజ్. ఇది ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇక మళ్ళీ బ్యాక్ వెళ్ళదు. మెర్క్యూరీ గోల్డ్గా మారితే మళ్ళీ గోల్డ్ మళ్ళీ మెర్క్యూరీ అవ్వదు. అంటే కంప్లీట్ చేంజ్. There is a fine difference between change and transformation. I request all of you to understand this. మనిషిలో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుని వచ్చినటువంటి వాడు వాల్మీకి మహర్షి. ఆయన ఆది కావ్యం ఈ ప్రపంచంలో ఎవరూ రాయనప్పుడు రాసినటువంటి మొట్టమొదటి ఆది కావ్యం రామాయణం. ఫస్ట్ వచ్చింది. ప్రపంచంలో ఏ దేశంలో రాలేదు, యూరోప్లో రాలేదు, యుఎస్లో. అసలు యుఎస్ గురించి ఈ మధ్య 300-400 సంవత్సరాల నుంచే మనుషులకు తెలుసు అదొకటి ఉందని. జపాన్లో లేదు, చైనాలో లేదు. ఫస్ట్ ఆది కావ్యం వచ్చింది భారతదేశంలో. రైట్, లెట్ us give one clap here. ఇది తీసుకొచ్చినటువంటి వాడు ఎవరు? వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షి మొదట ఎట్లాంటి వాడు? మొదట ఎవ్వరూ హర్షించేటువంటి వ్యక్తిత్వం లేదు అతనిలో. అటువంటి వాడు ఒక మహర్షి అయి, రైట్, ఒక గొప్ప రామాయణాన్ని తీసుకొచ్చి కొన్ని వేల సంవత్సరాలైనా కూడా రామాయణం ఎవర్ గ్రీన్. మన తరం వెళ్ళిపోతుంది, ఇంకా లక్షల తరాలు వెళ్ళిపోయినా రామాయణం మిగిలిపోతుంది. రామాయణం ఎవర్ గ్రీన్. ఎవర్ గ్రీన్గా ఉండిపోయేంత శక్తి, ఆ బలం అందులో ఉంది. ఆ బలం లేకపోతే వెళ్ళిపోయేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా తీశాడు ఒక డైరెక్టర్, కొన్నాళ్ళు నడుస్తుంది థియేటర్లో, 2 నెలలు నడుస్తుంది, 3 నెలలు నడుస్తుంది, ఏడాది నడుస్తుంది, 2 నెలలు నడుస్తుంది, బాగా సూపర్ హిట్ అంటే ఇంకా 20 ఏళ్ళు నడుస్తుంది, ఆ తర్వాత నడవదు. కానీ ఎప్పటికీ నడిచేటువంటి చిత్రం రామాయణం. ఎవర్ గ్రీన్. మానవ జాతి ఉన్నంత కాలం నడిచేటువంటి చిత్రం రామాయణం.